హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా వదినాలది గృహప్రవేశం అని చెప్పాను కదా మొన్న. సో వాళ్ళు మార్నింగ్ అయిపోయింది గృహప్రవేశం. సో ఈవినింగ్ వెంకటేశ్వర స్వామిది కోల సంబరం పెట్టుకున్నారన్నమాట. సో కోల సంబరంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎలా వచ్చారు, సో ఆయనకి మ్యారేజ్ ఎలా అయింది, అమ్మవారు ఎలా వచ్చింది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మా వదినాలు అయితే దుబాయ్లో ఉంటారన్నమాట. సో ఇక్కడికి వచ్చి హౌస్ కట్టుకున్నారు. సో ఇక్కడైతే సెటిల్ అయిపోదామని. సో ఇల్లు అయితే చాలా బాగుంటుంది, మీకు ఈ నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. సో ఒకే వీడియోలో రాదు కదా. సో ఇక్కడైతే మా బాబు చూసారా పాపతో ఎలా ఆడుకుంటున్నాడు. కానీ చాలా బాగుంటుందండి కోల సంబరం. మేమైతే లీగల్గా వెయిట్ చేసేది అమ్మవారి కోసమండి. అమ్మవారు ఎప్పుడు వస్తారో ఆ అవతారాన్ని మనం చాలా తట్టుకోలేం. సో అమ్మవారు అవతారం వస్తే నిజంగా పరిగెట్టిస్తారండి. మేము మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ప్రతి గృహప్రవేశంకి వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకుంటారు. ఏది కోల సంబరం ఎవరెవరు పెట్టుకుంటారంటే గృహప్రవేశం చేయించుకున్న వాళ్ళు, తిరుపతి వెళ్ళిన వాళ్ళు, ఇంకా మొక్కుకున్న వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు. సో ప్రతి ఒక్కటి వాళ్ళ భాషలో చెప్తారన్నమాట. సో లాస్ట్లో క్లిప్ కూడా యాడ్ చేస్తాను, వాళ్ళ వాయిస్ ఎలా వస్తుంది ఏంటి, పాటలు ఎలా పాడుతున్నారని కూడా. సో మా ఆంధ్ర సైడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఫుడ్ అయితే ఇక్కడ ఉండిపోయిందని చెప్పి మేము ప్యాక్ చేసి లేని వాళ్ళకి ఇచ్చేద్దామని ప్యాక్ చేస్తాం. సో ఆ పాప అయితే చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. సో ఓన్లీ ఇంగ్లీష్ అర్థమవుతుంది ఆ పాపకి. సో తెలుగు అయితే అస్సలు మాట్లాడదు. సో మేము చెప్పినా కూడా అర్థమవుతుంది, కానీ ఏంటంటే దుబాయ్లో పుట్టిందన్నమాట తను. సో అందువల్ల మనకి తెలుగు కూడా రాదు తనకి, కానీ చాలా బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్లో. సో వీళ్ళే ఆ ఫ్యామిలీ, మా అన్నయ్య, మా వదిన, మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట. సో మా అత్త అవుతుంది. సో ఏంటంటే కోల సంబరం ఏంటంటే మార్నింగ్ అంతా ఉంటుంది. సో క్లిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి మీకు.